ఏపీలో ఆర్టీసీ బస్సుల రంగు మారనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆర్టీసీ బస్సు రంగు కూడా మార్చుకుంటుంది. ఎంతో పల్లెల్లో ఎర్ర బస్సుగా సుపరిచితమైన ఆర్టీసీలో నేడు మచ్చుకైన రంగు బస్సు కనిపించడం లేదు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బస్సుల రంగును పసుపు రంగున మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులు రానున్న రోజుల్లో పసుపు రంగులో కనిపించనున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆర్టీసీ బస్సులకు సైతం అదే రంగును వేసేస్తున్నారు అధికారులు. దీనికోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. గతంలో ఎర్ర బస్సులే మనకు ఎక్కడ చూసినా దర్శనమిచ్చేవి. ఈ బస్సులే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రాకపోకలు సాగించేవి. బస్సు మొత్తం రంగు ఎరుపుగా ఉండి బోర్డర్లో వేరే రంగు ఉండేది. కానీ ఇవి కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు విభిన్న రంగుల్లో కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులకు పసుపు రంగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికుల సౌకర్యాలు మెరుగుపరచడంపై అధికారులు దృష్టి పెట్టాలి కానీ ప్రభుత్వం మారిన ప్రతిసారి బస్సుల రంగు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కొత్తగా 16 నెలలుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు కూడా పసుపు పచ్చ రంగు వేయాలి అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలు కానీ, ప్రయాణికుల యొక్క సమస్యలు కానీ, లేకపోతే ఆర్టీసీని పరిపుష్టి చేయడానికి కానీ ముందుండాల్సినటువంటి ప్రభుత్వము కళ్ళప్పగిచ్చి చూస్తూ ప్రైవేటు ఆపరేటర్లకి దన్నుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి బస్సులకి పసుపచ్చ రంగు వేయాలని చెప్పిన ఆలోచన చేయడం సరైనటువంటి విధానం కాదు. ఈ ఆర్టీసీ మీద ప్రభుత్వం ఆదుకోవడంలోనే పెత్తనం ఉండాలి కానీ దానికి రంగులు మార్చి పార్టీ ప్రచారం కోసం ఉపయోగించేటటువంటి విధానంకి స్వస్తి పలకాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతాం. ఆర్టీసీలోని నష్టాలను ఎలా భర్తీ చేయాలో ఆలోచించకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా బస్సుల రంగు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆర్టీసీ అధికారులు బస్సుల రంగులను సైతం మారుస్తున్నారు. అయితే దీనికి లక్షల రూపాయలు సైతం వారు ఖర్చు పెడుతున్నారు. ఆర్టీసీ బస్సులకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు, ప్రయాణికులకు, కార్మికులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే చాలంటున్నారు నగరంలోని విపక్ష నేతలు. కెమెరా పర్సన్ దాస్తో లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ.